అయ్యా ఫోన్. ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడు ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకొని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు. ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా. డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్. కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ, సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. బెజవాడ నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. ఏంటి మంత్రి, ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలే. చిన్న మార్పు. నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి నీ బయట కారు. డబ్బు ఎక్కడ ఉందో చెప్పరా? చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియకుండా ఏం దాచుకుంటావా? తీసుకోండి. నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జేఈ గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి. వెళ్ళి కొట్టండి. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసిన యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 పిల్ల కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా. స్మూత్ గా డీల్ చెయ్యి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే, ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో, భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుకోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. Amaya wingelo, bibia ungo ya yangela wangelo. Unagi sangolo, amaya wingelo, bibia ungo ya yangela wawa. పిల్ల నాకు నచ్చలే, పిల్ల నాకు నచ్చిన పెళ్లి నాకు నచ్చలే, పెళ్లి నాకు నచ్చిన గిల్లి నాకు నచ్చలే, గిల్లుడింక నచ్చిన మళ్ళీ అంటే నచ్చలే. ఇన్ను మాత్రం నచ్చిన నీ వన్నె మొత్తం నచ్చిన, ఇన్ను మాత్రం నచ్చిన నీ వన్నె మొత్తం నచ్చిన. ముట్టి మీద మీసముంటే నచ్చలా, మీసముంటే నచ్చినా, గడ్డముంటే నచ్చలా, గడ్డముంటే నచ్చినా, హెడ్ వెయిట్ నచ్చలా, హెడ్ వెయిట్ నచ్చినా, బ్లడ్ ప్రెషర్ నచ్చలా, నిన్ను మాత్రం నచ్చినా, నీ నిప్పు నేత్రం నచ్చినా, నిన్ను మాత్రం
కన్ను కొట్టనే తాను నచ్చలా చీర కట్టు నచ్చలా బంగారు నగలుండే కొట్టు నచ్చలా పంచే కట్టు నచ్చలే స్కిన్ టైట్ బెల్ బాటం ప్యాంట్ నచ్చలే పలహారం నచ్చలా వెటకారం నచ్చలా నాకు నేనే కొంచెం నచ్చట్లా ఇవ్వాలిలా నిన్ను మాత్రం నచ్చినాని ఇప్పుడు నేత్రం నచ్చినా నిన్ను మాత్రం నచ్చినా నీ బండి మొత్తం నచ్చినా Unagi sangolo, amaya wingelo, vivia ungo ya yangela wangelo. Unagi sangolo, amaya wingelo, vivia ungo ya yangela wawa. చెడ్డల వాటు అయితారు నాకుండేది ఇప్పుడొక్కటైనా నాకు నచ్చలే 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 చాలా మంచి అమ్మాయి అని నాకు పేరు ఉంది ఆ పేరు ఇప్పుడు నాకు నచ్చలా 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 ఊరికే సుల్లు నచ్చలే తిరిగేటి గడియారం ముళ్ళు నచ్చలే అల్లం ఉల్లి నచ్చలా నా కాలి గచ్చలు గల్లు నచ్చలా కాశ్మీరు నచ్చలే మైసూరు నచ్చలే గోవా బూటీ సిమ్లా డార్లింగ్ నచ్చలేదు డార్లింగ్ నిన్నే నచ్చిన నీకే డైమండ్ రింగే ఇచ్చిన మామ నిన్నే నచ్చినానికై లాభలాగా వచ్చినా వచ్చినా ఓహే 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 ఆహా ఆహా ఓహే 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 ఆహా ఆహా ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి నేను లోకనాయకుడు కమల్ హాసన్ తీసుకురానా ఒక 20,000 మాత్రమే ఖర్చు అవుతాయి. ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. ఆయన రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా, ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. ఆయన వస్తేనే మా గర్వమయ్యా. ఆయన ఎలా వస్తేనే రమ్మనయ్యా. నమస్తే, నమస్తే, నమస్తే. కమల్ హాసన్ లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి దిగండి, స్టేజ్ మీదకి వెళ్దాం. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం, నీకోసం ఆగును కాలం. లోకనాయకుడా లోకనాయకుడా మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమల్ అన్న. తల్లివి నీవే తండ్రివి ఓహో, నీవే ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం నీవే ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు. కమల్ హాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే? ఏవయ్యా, చిన్నప్పుడు కమల్ హాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. మాతో ఏవయ్యా, ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా అని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే మాట మారుస్తున్నారు. మేము వేసిన వేటిలో నువ్వు పొట్టి కమల్ హాసన్ గా మారుతావు రే. ఓ నాయనా, మీకంతా ఆపరేషన్ చేసేలా ఉన్నారు. ఎస్కేప్! అయ్యో నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఆయన దగ్గరకు వచ్చానంటే టక్కుని కాళ్ళ మీద పడు. అర్రే ఏంటి బాబు, చెల్లెలు. నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా? బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరనా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు, వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు. అన్నీ నేనే తెలుసుకోవాలి. సో స్వీట్. నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారో. రేపే మీ ఇంటికి వస్తున్నాను. సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. అన్నయ్య, ఎవరు కావాలమ్మా? ఆగమ్మా ఆగమ్మా, నీ పాటికి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరిని ఇరికించబోతుందో తెలియట్లేదే. జాగ్రత్త. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను.
ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు ఈ ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోపు కొనుక్కోరా. అయ్యో పాప. సుబ్బారావు, నువ్వు సోపు కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. ఒరేయ్ 10 సోపులు తీసుకోరా. గంగా, పిలిచారండి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది ఆ కుక్కలు. పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. ఏంటి? వచ్చిన ఎవరో తెలుసా నీకు? తెలీదు. అమ్మాయిని లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సౌజ్ఞలు చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా, కూర్చో. వేంపల్లిలో మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా? మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తా. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా, వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తానండి, అందుకని తనే నా కోడలు. సూపర్ గా వస్తారని అమ్మా తల్లి, ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కళకళలాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారిచ్చిన గాజులు, ఇక మెదిటివి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించా. అయ్యో, ఉద్దేశం ఆకుండా వెళ్ళిపోయాడు.